హుజరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ హటావో అంటూ నినదిస్తున్నాడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం మనం హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాము. ఆయన దీక్ష 24 గంటలు దీక్ష చేస్తున్నాడు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి దీక్ష రేపు ఉదయం 10 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే స్థానికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వారి అభిప్రాయం కూడా కలుపుకుందాం. మనం ఏంటి అసలు ఎందుకు వీరు వ్యతిరేకిస్తున్నారు? పంట పొలాలు ఖరాబ్ అయితే నీరు పశువులు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి 76 నుండి నిరాహార దీక్ష కోసం వచ్చిన ఇది పెడతామంటే మీరు వ్యతిరేకిస్తారా? అది తొలగించేదాకా పోరాటం ఉంటుంది. తొలగించేదాకా పోరాటం చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం చెప్తున్నారు? మాది కనుకల యుద్ధ గ్రామం. మేము స్వచ్ఛందంగా వచ్చినాం. మా డంపింగ్ యార్డ్ ఈ గవర్నమెంట్ తీసుకునే డంపింగ్ యార్డ్ సిసపేట పెట్టే డంపింగ్ యార్డ్ మా హుజరాబాద్ లో రద్దు చేయాలని మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్ వేడుకుంటాము. ఈ రోజు చేసే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్షకు మద్దతుగా మా స్వచ్ఛందంగా మా గ్రామం నుంచి పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ, మళ్ళీ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని మేము వేడుకుంటున్నాం. ప్రజలతో చెలగాడొద్దని మా మనవి చేసి చేరుకుంటున్నాం. మాది కనుకల యుద్ధ. మొత్తం మీద ప్రభావం చాలా ఉంటది. దీనికి సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమంటారు? డంపింగ్ వాళ్ళు రానిచ్చేయలేదు. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినా కూడా వచ్చేయలేదు. అది రాదు కూడా రాదు. దాని గురించి కూడా పోరాడతాం. దాని గురించి మాకు ఇబ్బందికరం ఉంటుంది. ఏదైనా మాకు అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హుజరాబాద్ కనుకల యుద్ధ గ్రామం మాది. నా పేరు పాపయ్య. మాకు డంపింగ్ యార్డ్ వద్దు. ఇంకే వార్డ్ మెంబర్ నేను. డంపింగ్ యార్డ్ వస్తే కరోనా వైరస్ మొత్తం ఏ వైరస్ అని వస్తుంది. ఈ పొగతోటి పిల్లలు కూడా సరిగా పుట్టడానికి ఆస్కారం ఉన్నది. ప్రతి దానికి నష్టపోతాం. మాకు డంపింగ్ యార్డ్ ఇక్కడ వద్దు. ఇంకెక్కడైనా పెట్టుకొని ప్రభుత్వం కానీ ఇక్కడ మాత్రం వద్దు అని చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున 16 రోజులకి నుంచి ఆందోళన కొనసాగుతుంది అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా. కొంతమంది జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రధానంగా మీ పోరాటం 16వ రోజుకి వెళ్ళింది. ఈ రోజు హుజరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు 16వ రోజుగా వస్తున్నది. ఈ డంప్ యార్డ్ వ్యతిరేకంగా ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విషయం ఈ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏదైనా విషయం చూస్తే ఈ ప్రాంతంలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఇటు ప్లాంటును, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను పెట్టాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలకు హానికరంగా ఉన్నటువంటి, ప్రజలు భవిష్యత్తులో వాళ్ళ తరాలు నాశనమయ్యేటువంటి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు హుజరాబాద్ ప్రాంత ఉద్యమకారులు, హుజరాబాద్ ప్రాంత జేఏసీ నాయకులు, హుజరాబాద్ ప్రాంత ప్రజలు తీవ్రమైన నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఈ డంప్ యార్డ్ని ఎత్తివేసేంత వరకు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యమాలు కొత్త కాదు. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. ఈ ప్రాంత ప్రజలు జిల్లా ఉద్యమంలో ముందున్నారు. మాకు ఉద్యమాలు ఎట్లా చేయాలో తెలుసు. ఈ ప్రభుత్వాలతో ఇచ్చినటువంటి జీవో ఎట్లా రద్దు చేసుకోవాలో కూడా తెలుసు. కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడేటువంటి విషయాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతంలో ప్లాంట్ పెట్టినట్టయితే 1000 ఉద్యోగాలు వస్తే ఒక నానుడి ఉన్నది. 1000 ఉద్యోగాలు కాదు, ఒకవైపు 2-3 లక్షల మంది ప్రాణానికి హానితాలు పెట్టినప్పుడు మాకు ఈ 1000 ఉద్యోగాలు అవసరం లేదు. ఈ డంప్ యార్డ్ని ఎత్తివేసి హుజరాబాద్ ప్రాంతంలో ఒక పరిశ్రమను స్థాపించండి, ఒక నిరుద్యోగ పరిశ్రమ స్థాపించండి. ఈ ప్రాంతంలో MA BD, BA BD, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు, IIIT చేసిన వాళ్ళు 100ల కొద్ది విద్యార్థులు ఉన్నారు. మా విద్యార్థుల కోసం 2-3 ఫ్యాక్టరీలు పెట్టండి, నిరుద్యోగ యూతుల కోసం ఫ్యాక్టరీలు పెట్టండి తప్ప ఈ డంప్ యార్డ్ వద్దు. ఈ డంప్ యార్డ్ ఉన్నట్లయితే భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. కాబట్టి ఈ డంప్ యార్డ్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజా సంఘాల పక్షాన్ని, అఖిలపక్ష అందరి పక్షాన మేము వ్యతిరేకిస్తాం. అలాగే ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని మీరు అవిశ్వాసంగానే చూసారు. తెలంగాణ ఉద్యమంలో ఈ గడ్డ ఒక్కరోజు కూడా మేము హింసకు పాల్పడలేదు. అది హుజరాబాద్ ప్రాంతం యొక్క గొప్పతనం. ఈ ప్రాంతం మావోయిస్ట్ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలు, ప్రజా ఆందోళన చేసినటువంటి ప్రాంతం. ఉద్యమాలు చేయడం మాకు కొత్త ఏం కాదు. కానీ మేము చేసే ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తాం, రాజ్యాంగబద్ధంగానే చేస్తాం, అహింసాయుతంగానే చేస్తాం. ఈ డంప్ యార్డ్ ఎత్తివేసేంత
ఎత్తేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఉద్యమాలు కొత్త కాదు. డంపింగ్ యార్డ్ ఎత్తేసే వరకే మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుందాం. డంపింగ్ యార్డు ఎత్తేసే వరకే తమ ఉద్యమం పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరో నేత ఉన్నారు, మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ? నా పేరు డాక్టర్ విష్ణుదాస్ గోపాలరావు. చెప్పండి. మరి మా కమిటీ పక్షాన ఈ ఉద్యమం ఎందుకు అంటే ఇవాటికి 16 రోజులైంది ఈ ఉద్యమం చేయబట్టి. ఇవాళ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి ఎత్తివేయాలనే ఒక అఖిలపక్ష కమిటీ ద్వారా ప్రతిరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి నిన్నటి నుంచి నిన్న బీజేపీ వాళ్ళు మరి 12 గంటలు నిరాహార దీక్ష చేసిండ్రు. మరి ఇవాళ మా శాసనసభ్యులు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి మరి వారు కూడా పార్టీలకు అతీతంగా పిలుపునిచ్చారు. 36 గంటల పాటు ఈ యొక్క నిరాహార దీక్షను కొనసాగిస్తా ఉన్నారు. మరి వాళ్ళ మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కడో హనంకొండ వరంగల్లో మంజూరైనటువంటి మడికొండలో మంజూరైనటువంటి మరి ఈ డంప్ యార్డ్ను వాళ్ళు వ్యతిరేకిస్తే ఇవాళ హుజరాబాద్ ప్రాంతానికి తరలించారు. మరి ఇక్కడ హుజరాబాద్కు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డంప్ యార్డును మరి అది కనుక ఫ్యాక్టరీ ఇక్కడ కనుక అయితే మరి ఈ ప్రాంతంలో ఒక 10 కిలోమీటర్ల వరకు మరి అది విస్తరించి మరి ఇక్కడ నష్టం జరిగే మరి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి అన్ని పక్షాల వారు అన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నారు. అన్ని పార్టీల వారు అన్ని కులాలకు మతాలకు వ్యతిరేకంగా అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని 16వ రోజు ఇవాళ ఇక్కడి నుంచి డంప్ యార్డ్ ఎత్తేసే వరకు కూడా మేము అఖిలపక్షం పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని అందరిని కలుపుకొని రద్దయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకటే చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఈ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని మార్చుకునేంత వరకే పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరో నేత ఉన్నారు. ఇక్కడ ప్రజలకు అభిష్టంగా వ్యతిరేకంగా ఇక్కడ డంప్ యార్డు నిర్మాణం జరుగుతున్న ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జనవాసాల మధ్య ఈ డంప్ యార్డు వద్దు పక్కపొంటి రిజర్వాయర్ ఉంది. 25 గ్రామాలకు త్రాగునీరు అందించే పక్కపొంటి సింగపూర్ రిజర్వాయర్ ఉంది. ఇటు దిక్కు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. ఇటు దిక్కు స్కూల్స్ ఉన్నవి. అనేక రైతులు పండించే 1000 ఎకరాల పొలాలు ఉన్నవి. ఇవన్నీ కలుషితమవుతాయి. ప్రజలు అనారోగ్యం గురవుతారు. కాబట్టి దీన్ని వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుంటే మీరు ఎక్కడైనా జనవాసాలు లేని కాడ డంప్ యార్డు పెట్టండి, కానీ జనవాసాల మధ్యలో పెడితే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీకు మంచి పేరు రావాలంటే ఇక్కడ ఈ డంప్ యార్డును తొలగించాలి. దీనికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి, దీన్ని వెంటనే ఇక్కడి తొలగించాలి. ఎందుకంటే ఇక్కడ గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ అనేక మంది కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. అయినా ప్రభుత్వం ఇప్పుడు కూడా నీరసంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు లేనిదే ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రజల నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించొద్దు. మిమ్మల్ని హర్షించే ప్రభుత్వంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రజాభిష్టానం మేరకు డంప్ యార్డును వెంటనే ఎత్తి వెళ్ళకూడదు. మొత్తం మీద అందరూ ఒకటే చెప్తున్నారు, వద్దంటే వద్దు, డంపింగ్ యార్డ్ వద్దు అంటూ నిలదీస్తున్నారు. ఖచ్చితంగా పోరాటం తప్పదు, ఇది ఆగదు, దీన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కోసం హుజరాబాద్ నుంచి.